మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, శ్రీరెడ్డి మీద అయితే కేసు అయితే నమోదవడం జరిగింది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ కటా కార్తీక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే గోపి. చూసుకోవచ్చు శ్రీరెడ్డి గారి వీడియో ఉంది ఇక్కడ. అవును, దాని గురించి ఏం మాట్లాడదాం చెప్పు నువ్వే. ఫస్ట్ ఒకసారి వినిపించేస్తే ఆ మీద కేసు నమోదైంది, ఎక్కడ నమోదైంది, ఏం నమోదైందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సరే, ఎందుకు నమోదైంది అనే క్లారిటీ కోసం శ్రీరెడ్డి గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి వినిపించు. ఓకే, నీకోసం వినిపిస్తున్నా. మా ఇంటికి ఎవరో వచ్చారు, అయ్యా నన్ను కాపాడండి అయ్యా అని చెప్పి ఎందుకు రోడ్ల మీద పడి ఎడుతున్నారు. ఇప్పుడు భయం ఉచ్చా దానికి కూడా మీకు ఉచ్చపోయించడానికి కూడా రెడ్లే కారణం అని చెప్పుకుంటున్నావే. నెగ్గేసాం రా, అక్కడే మేము గెలిచిపోయినాం, గెలిచాం. చూసావన్న ఎంత వల్గర్ అది ఎంత ఇంతకన్నా వర్గర్గా మాట్లాడిన రంగం ఇంకా చాలా ఉంది. అంటే ఎట్లా కాదు, రెడ్లే మేమే శాసిస్తున్నాం, మేమంటే భయపడిపోతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. అదే కులాన్ని తీసుకొచ్చింది, కులాన్ని తీసుకొచ్చుకుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, చంబాగాడికి నువ్వు బయటకు వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడు. ఆల్రెడీ ఇంకొకసారి 4 పోట్లు పొడిచేయాలి నా పడక. 4 బూతులు మాట్లాడే చూసావా? కాదబ్బా, 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉన్నాడు, అప్పటికి ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయి ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం 1978 నుంచి స్టార్ట్ అయింది. సుదీర్ఘ రాజకీయ జీవితం ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశ రాజకీయాల్లో కూడా. అలాంటి వ్యక్తిని పట్టుకొని శ్రీరెడ్డి అనే ఒక డి గ్రేడ్ జూనియర్ ఆర్టిస్టు ఇలా బూతులతో విరుచుకుపట్టడం, దాన్ని వైసీపీ సమర్థించడం, ఇలాంటి వాళ్ళ మీద కేసులు కాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు పోసానికి ఇష్టమల్లి ఇప్పటికీ చూడండి, ప్రభుత్వం మరి ఎందుకు వాళ్ళని వెనకేసుకొచ్చింది? వాళ్ళే చేపించారు కాబట్టి, ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మరి డబ్బులు పంపించి మరీ చేపించారు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి కావాల్సిందే. అప్పుడు డిజిటల్ కార్పొరేషన్ లో శ్రీరెడ్డికి డబ్బులు వెళ్ళి ఉంటాయంటారా? ఖచ్చితంగా. శ్రీరెడ్డికి అయితే ఏంటి, పోసానికి పదవి ఇచ్చేశారు కదా ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్. ఏం మాట్లాడుతున్నాడు? ఒక రైతుల గురించి నేను ఒక వీడియో చేయాల్సి వస్తే కడుపు మండి రా అంటేనే తప్పు అనే పరిస్థితి కదా. అలాంటిది ఒక పెద్ద సీనియర్ నాయకులను పట్టుకొని, కుటుంబంలో వ్యక్తులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బూతులతోటి, లంబూతులు ఏమన్నారు వీళ్ళ మీద కేసులు పెట్టడం తప్పేంది? ఇప్పుడు పోసానికి ఇష్టం మీద ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది, శ్రీరెడ్డి మీద తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదైంది, వర్మ మీద కాకినాడలో కేసు నమోదైంది. వర్మ ఏం చేశాడు? వ్యూహం అని సినిమా తీశాడు. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఇష్టం, సినిమా తీసుకో, నీకు హక్కు ఉంది. కానీ ఆ పేరుతోటి పవన్ కళ్యాణ్ బొమ్మ తీసుకొచ్చి, చంద్రబాబు బొమ్మ తీసుకొచ్చేసి మార్పింగ్ చేసేసి నీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించేసి ఇలా ప్రచారం చేయడం అనేటువంటిది. రెండోది, లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీశాడు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించి ఒక రకంగా ఎన్టీఆర్ని డీగ్రేడ్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఇలాంటి వ్యక్తులను ఏం చెయ్యాలి? రక్త చరిత్ర అని చెప్పి సినిమా తీశాడు. ఆ మధ్య న్యూడ్ సినిమా ఒకటి తీశాడు. సినిమా ఎందుకు తీస్తున్నావు అని ఒక మహిళ అడిగితే, నిన్ను పెట్టి కూడా సినిమా తీస్తా, నీ బట్టలేపి సినిమా తీస్తా అన్నాడు. అట్లాంటి సంఘ విద్రోహ శత్రులు అంటారు. అంటే ఈ సమాజంలో బతకడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు. మొన్న కర్నూలు డిఐజీ ఒక మంచి మాట చెప్పాడు. ఒకప్పుడు రాక్షస జాతి ఉండేది. వాళ్ళ పని ఏంటంటే, మునులు తపస్సు చేసుకుంటా ఉంటే ఆ తపస్సులు డిస్టర్బ్ చేయడం కోసం, యాగాలు చేసుకుంటా ఉంటే యాగాలు డిస్టర్బ్ చేయడం కోసం జంతువులు చంపి ఆ బ్లడ్ని తీసుకొచ్చి యాగాల్లో పోసేవాళ్ళు, యాగాలు ఆపడం కోసం అని చెప్పేసి. లేదు అంటే తపస్సు చేసుకుంటే చెట్టు నరికేసేవాళ్ళు. చెట్టు నరికితే వాళ్ళ మీద పడిపోతే తపస్సులు ధ్వంసం అయింది కదా. ఇట్లాంటి రాక్షస జాతి చాలా ఉంటది. ఆ రాక్షస జాతికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంకా చాలా ఉంది. నీకు అసలు ఒంటి నిండా జబ్బులు కదా, 4 ఇంజక్షన్లు చేయించుకోబట్టి చచ్చిపోతావు. మళ్ళీ స్కెచ్లు, మీ పెద్ద బుడింగులని మీకు స్కెచ్లు వేయకూడదు. సరే, ఓకే, ఆమె పుడింగి కదా. సరే, కాదు, దీని ముందు ఇంకో మాట అన్నది, వాడికి ఒంటి నిండా జబ్బులు అంటే చంద్రబాబు గారిని అన్నది. అదే స్థాయితో సంబంధం లేకుండా, అది పోసానైనా లేకపోతే ఏమైనా వర్మ అయినా. ఇప్పుడు వర్మకు మంచి డైరెక్టర్ అని పేరు ఉంది గతంలో, శివలాంటి మంచి సినిమాలు తీశాడు. తర్వాత పోసానికి మంచి రైటర్ అనే పేరు ఉంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పేరు ఉంది. అలాంటి వాళ్ళు పిచ్చుకొక్క గరిస్తుంది. మంచి ఇప్పుడు ఈ రోజు వరకు నువ్వు మంచిగా ఉంటావు గోపి, పోతూ ఆఫీస్ నుంచి పోతుంటే పిచ్చుకొక్క గరిచింది. తర్వాత నీకేమైంది? కొద్దిసేపు తర్వాత వైద్యం చేయించుకోకపోతే పిచ్చెక్కింది. ఇప్పుడు వీరందరికీ పిచ్చుకొక్క గరిచింది. శ్రీరెడ్డి అంటే మొదటి నుంచి అదే జాతి. పిచ్చుకొక్క ఎవరు? ఆ పిచ్చుకొక్క వైసీపీ. అది కరిసింది. అది కరవటం వల్ల వీళ్ళందరికీ పిచ్చెక్కి పిచ్చిగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆ పిచ్చిగా మాట్లాడిందని వాళ్ళు ఎంకరేజ్ చేశారు, డబ్బులు ఇచ్చారు, పదవులు ఇచ్చారు, అవకాశాలు ఇచ్చారు. ఇవన్నీ చేసేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగారు. ఇలా వాగిన వాళ్ళు జైలుకి పోవాలి. సహజంగా నీకు ఒకటి చెప్తా, 32 పనులు ఉంటాయి, నాలిక ఒకటే ఉంటుంది. నాలిక ఒకసారి అడిగిద్దట, మీరు చాలా టేస్టీ విషయాన్ని వాటిని
నాకు పదార్థాలని చాలా కఠినమైన పదార్థాలను కూడా సాఫ్ట్గా చేసి నాకు అందిస్తారు. మీ వల్లే నాకు రుచి తెలుస్తుంది, మీ వల్లే నాకు ఆహారం అందుతుంది, ధన్యవాదాలు. మీకు ఏమైనా నా జీవితంలో చేయగలిగింది ఏమైనా ఉందా, ఒక హెల్ప్ అడగండి, నేను చేయాలని ఉంది, మీ రుణం తీర్చుకోవాలని ఉందా అని అడుగుదట. పళ్ళు చెప్తాయట నాలుగుకి, నువ్వు మాకే రుణం చెల్లించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు మాకేం ఉపకారం చేయాల్సిన అవసరం లేదు, కానీ అపకారం తీసుకురాకుండా ఉండి చాలంటదంట. అంటే నాలుగుకి నరం ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. నాలుగుకి నరం లేకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దవడలు రాలుతాయి, దవడ పళ్ళు రాలుతాయి. రాలేదు పళ్ళు, పనిష్మెంట్ పళ్ళకి, తప్పు నాలుకది. కాబట్టి పళ్ళు నాలుకని అడుగుతాయంట. నువ్వు మాకు ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం తీసుకురాకని అడుగుతాయంట. వీళ్ళంతా కూడా అదే జాతి. సో నాలుగుకి నరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రెండు వ్యక్తులు. వీళ్ళని సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనాలా, వీళ్ళని రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అనాలా అంటే అని సరిపోయేటువంటి లాంగ్వేజ్ కాదు కదా. ఇవాళ చూడు క్షమాపణ చెప్తా ఉంది, అది విందాం. ఇప్పుడు ఏం క్షమాపణ చెప్పింది కథ అది విందాం. అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే మనం ఇక్కడ గమనించుకోవాలన్నా కార్తీకనా, ఇక్కడ అక్కడ అంత పాష్ గా ఉంది, ఇక్కడ అంత ట్రెడిషనల్ గా ఉంది. అసలు చూడు ఇక్కడ ఏమో జబ్బాగా బండి వేసింది, అటు పక్క ఏమో శారీ గిరి మొత్తం కట్టి అంటే ఇప్పుడు క్షమాపణ కావాలి, రేపు అరెస్ట్ అయితే సింపతి కావాలి. సో దీనికోసం ప్రయత్నం, జపం చేస్తున్నట్టు మాల చేసుకుని, తులసి మాల వేసుకొని. నువ్వు ఇంకోటి గమనించాలా, స్టార్టింగ్ లో అరే చంద్రబాబు అరే పవన్ కళ్యాణ్ అన్న శ్రీరెడ్డి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అనిత గారు. అంటే అప్పుడు మత్తు ఉందబ్బా, ఇప్పుడు మత్తు దిగింది. ఆ మత్తు దిగేసరికి మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొద్దని నేను అన్ను, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దని నేను అన్ను, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని మనం ఎందుకు అంటాం, మనకు అంటాం రాకనా, కానీ అనం. ఎందుకంటే వైసీపీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తూనే మనం అడగాల్సింది మనం అడుగుతాం. సరే మాజీ ముఖ్యమంత్రి కాదు వదిలేసే, మా ఊరు ఎత్తే వదిలేసే, అయితే మాత్రం రెస్పెక్ట్ ఇవ్వమా? అంతే కదా. ఇప్పుడు గోపి అంటాం తప్ప ఇంకో రకంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటారు? అంటే మనం స్వేచ్ఛ ఎలా ఉందో, భావ ప్రకటన స్వేచ్ఛ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, స్వేచ్ఛ ఎలా ఉందో దాని పరిధి కూడా అంతే ఉంది. పరిధి లేని స్వేచ్ఛ ఎప్పుడైనా విపరీత పోగొడే కారణం అయితే, ఇప్పుడు పరిధి లేని స్వేచ్ఛతో వీళ్ళు ఇష్టారాజ్యంగా బూతులతో మాట్లాడారు. ఇప్పుడు వైసీపీలో బూతులు తిరిగితేనే వాళ్ళకి అవకాశం, టైంలో వాళ్ళకి అవకాశాలు వస్తాయి అబ్బా. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అంతే. కొడాలి నానికి మంత్రి పదవి ఎందుకు వచ్చింది? బూతులు తిట్టడం వల్ల వచ్చింది. విడుదల రజని బూతులను తిట్టదే ఎందుకు వచ్చింది అంటారు? విడుదల రజని అది ఒక సపరేట్ బ్యాచ్. అంటే ఏ విధంగా? అది ఇక నేను మాట్లాడడానికి పద్ధతి కాదు, తను ఒక మహిళగా ఉన్నారు కాబట్టి. సరే ఏది ఏమైనా తనకి ఎలా వచ్చింది, తను ఎలా లాబింగ్ చేసుకోగలిగింది, చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క అని చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆవిడ వైసీపీలో ఎదగలిగింది అనేటువంటిది వేరు. వాళ్ళ లెక్క నేను మాట్లాడే వ్యక్తిని కాదు కాబట్టి సరే ఆమెకి ప్రతిభ ఆధారంగా అయితే రాలేదు, లాబింగ్ ఆధారంగా వచ్చింది. ఆ లాబింగ్ ఎలా చేసుకోగలిగింది అనేది సరే వాళ్ళకి సంబంధించిన విషయం, నేను అందరిలేక మాట్లాడేవాడిని కాదు. సరే అది కూడా పక్కన పెట్టు. ఇప్పుడు నేనేమంటాను, కొడాలి నాని మాట్లాడాను, ఆర్కే రోజా బూతులేగా తిట్టేది, అందుకనే వైసీపీలో ఫైర్ బ్రాండ్ కాగలింది, అందుకనే మంత్రి పదవి వచ్చింది. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, వీళ్ళంతా అదే బ్యాచ్ కదా. అలా నాయకులు ఎలా ఉన్నారు వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా అలానే ఉంటారు. శ్రీరెడ్డి అయినా, పంచ్ ప్రభాకర్ అయినా, ఇంకోడైనా వీళ్ళంతే ఉంటారు. ఇప్పుడు అరెస్ట్ అయిన వర్ల రవీందర్ రెడ్డి అయినా వీళ్ళంతా అదే బ్యాచ్. ఓకే. సో ఇంకా ఏందో చాలా ఉంది మేడం గారు చెప్పింది. ఏందో నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగన్ అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. భయపడ్డది నిజమేనా? భయం పడదో భయం నటిస్తున్నారో తెలియదు, కానీ ఎందుకంటే నటన అలవాటు కాబట్టి, నటీమణులే కాబట్టి నటిస్తున్నారో తెలియదు, కానీ సరే ఏది ఏమైనా క్షమించారని తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. ఇంకోటి ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టే చదివారు అనేటువంటిది వర్ర రవీందర్ రెడ్డి చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం. రవీందర్ రెడ్డి, రాఘవరెడ్డి బ్యాచ్, ఈ బ్యాచ్. రాఘవరెడ్డి ఈ అవినాష్ రెడ్డి చెప్తే రాసుకుంటాడు, అవినాష్ రెడ్డి రాసుకున్నదా అదే చెప్పిందని రాసుకున్నదాన్ని వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తాడు, వీళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లి కదా, చెల్లిని పట్టుకొని నీ పుట్టకేంది, నీ నాన్నెవరు, నువ్వు అతనికే పుట్టావని గ్యారెంటీ ఏందని అంటే ఎంత అవమానకరం ఇది.
విజయమ్మ క్యారెక్టర్ని అవమానించడం కదా. అవును. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, వీళ్ళని అవమానించిన వాళ్ళని ఎవరైనా సరే పార్టీలో ఉంచుకుంటాడా? చెప్పు తీసుకుంది అంటాడు ఎవడైనా? అవును. సో నీ తల్లితో, నీ చెల్లితో, నీ కుటుంబంతో నీకు 100 గొడవలు ఉండొచ్చా పని ఇంట్లో ఇంటర్నల్గా. అయితే మాత్రం నీ అమ్మనో నీ చెల్లినో అంటే ఊరుకుంటావా? విత్ రెస్పెక్ట్ గౌరవంగా నీ పార్టీలో చూసుకుంటావా? ఎవడన్నా చేస్తాడా? ప్రపంచంలో అమ్మని చెల్లిని తిట్టిన వాళ్ళని దగ్గరికి రానికి డబ్బులు ఇస్తాడా? కానీ జరిగింది అదే కదా. మళ్ళీ భారతీ గారి పిఏ అంట, భారతీ సిమెంట్స్లో ఎంప్లాయ్ అంట, తర్వాత వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అంట. ఈ రకంగా ప్రమోట్ చేస్తారబ్బా వ్యక్తుల్ని. ఎందుకు ఇప్పుడు భారతీ గారికి వదినే కదా షర్మిల, భారతీ గారికి అత్తయ్య కదా విజయమ్మ. కనీసం ఆపాలి కదా, వాళ్ళు తిట్టకూడదు, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు. తిట్టి ఆపడం ఏంది? ఉద్యోగం బీకి పడేసి చెప్పు తీసుకుందని జైల్లో పడేస్తారు, వాళ్ళదే ప్రభుత్వం కాబట్టి. పైగా ఎంకరేజ్ చేశారు, పైగా రాయమని చెప్పారు. మరి అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని క్షమించాలా లేదా ప్రజలకు కూడా వదిలేద్దాం, వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళని క్షమించాలా వద్దా అనేటువంటిది ఇవాళ క్షమాపణలు అడుగుతారు. అడగటం కామన్, ఎందుకంటే అధికారం లేదు కాబట్టి, 11 సీట్లు వచ్చాయి కాబట్టి, భవిష్యత్తు కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. కానీ అడిగేదాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేటువంటి మా విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రజలకు వదిలేయాలి. ఓకే, ఇంకోటి ఫైనల్ ఫినిష్ చేసేద్దాం. అసలు శ్రీరెడ్డి మీద కేసు ఎందుకు పడింది, అదేవిధంగా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది అయితే ఈరోజైతే కేసులు పడడం జరుగుతుంది. సో ఎందుకు కేసులు పడుతుంది అని పూర్తి వివరాలు లాస్ట్ ఒకటే ఒక మాటలు చెప్పేసి. ఏం లేదు, బూతులతోటి అధికారం ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, హోంమంత్రి అనిత గారిని, ఇతర వ్యక్తులని, ఈవెన్ దో వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని, తల్లిని కూడా వదలకుండా అవమానకాలతో విరుచుకుపడినందుకు గాను పోసాని మీద మన కాకినాడలో కేసు నమోదైంది. జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మ మీద కేసు నమోదైంది. అక్కడ లోకల్ టీడీపీ లీడర్ ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లా, అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటారు. తర్వాత శ్రీరెడ్డి మీద తూర్పుగోదావరి జిల్లాలో కంప్లైంట్ నమోదైంది. సో ముగ్గురు మీద కేసు నమోదైంది. ఆల్రెడీ వర్మకు నోటీసులు ఇచ్చారు ఇలా హైదరాబాద్లో, జూబ్లీహిల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చారు. తర్వాత శ్రీరెడ్డికి కూడా నోటీసులు పోతున్నాయి అనేది మనకున్న సమాచారం. శ్రీరెడ్డి మీద ఇప్పటికే కర్నూలులో ఆల్రెడీ అక్కడ తెలుగు యువత అధ్యక్షుడు అనుకుంటా, ఐ థింక్ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చున్నాడు. కదా అది ఎఫ్ఐఆర్ అయిందా లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతున్నట్టు సమాచారం. సో ఖచ్చితంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వల్ల రవీందర్ రెడ్డి ఎలా అరెస్ట్ అయ్యారో వీళ్ళు కూడా అలా అరెస్ట్ అవుతారు. కానీ నేను అనేది ఏంటంటే వీళ్ళు అరెస్ట్ అవ్వటం, వీళ్ళు అరెస్ట్ కావటం, నా వ్యక్తిగతంగా వాళ్ళేమో అరెస్ట్ కావాలంటే నా ఉద్దేశం కాదు. కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడు కాబట్టి ఒకసారి పనిష్మెంట్ అయితే రావాలనేటువంటిది ఓకే. కాకపోతే ఇప్పటికైనా మారి తీరాలి. సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఎవరు వినటానికి అవకాశం లేని విధంగా ఇలా బూతులు తిట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ వీళ్ళందరూ కాదు, వీళ్ళంతా చిన్న చిన్న పాత్రలు. ఈ సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు కదా, డైరెక్టరు, ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేయాలి. లేదా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వేస్ట్. వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, డైరెక్ట్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి. సో డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసినటువంటి వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేస్తే తప్ప ఇట్లాంటి చిన్న చిన్న క్యారెక్టర్ని జైల్లో పడేసినా ఏముండదు. ఓకే, చూద్దామన్నా ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ.